వార్నింగ్. సో మీరు మీ 20స్‌లో, 30స్‌లో ఆర్ 40స్‌లో ఉన్నారు అంటే ఈ వీడియో మీకోసమే అన్నమాట. మీరు చేసే పనులలో ఎక్కువసేపు కూర్చొని వర్క్ చేస్తున్నారు, యాక్టివ్‌గా లేరు, సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉంది అండ్ దాంతో పాటు స్ట్రెస్ రిలేటెడ్ వర్క్ మీరు ఎక్కువ చేస్తుంటారు, ఎక్కువ స్ట్రెస్‌కి గురవుతుంటారు అండ్ దీనితో పాటు కన్సిస్టెంట్‌గా వెయిట్ పెరుగుతున్నారనుకోండి, ఎస్పెషల్లీ బెల్లీ ఏరియాలలో 5 కేజీస్, 10 కేజీస్, 15 కేజీస్ మీరు బరువు పెరుగుతున్నారంటే సారీ టు సే దట్ యు ఆర్ ఆల్రెడీ ఇన్సులిన్ రెసిస్టెంట్ అన్నమాట. ఇన్సులిన్ రెసిస్టెంట్ వల్ల మీకు నెంబర్ ఆఫ్ హెల్త్ ఇష్యూస్ వస్తాయి. డయాబెటిస్ కానీ, బీపీ కానీ, థైరాయిడ్, పీసీఓడి అండ్ హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్. వీటన్నిటికీ కారణం ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది రూట్ కాజ్ అనమాట. చాలా మందికి డిజీజ్ వచ్చిన తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళి మెడికేషన్ స్టార్ట్ చేసి ఆ ట్రీట్మెంట్ ఉంటారు. కనీసం వాళ్ళకి ఆ డిజీజ్ వచ్చిందన్న తెలుసు, కానీ ఇన్సులిన్ రెసిస్టెంట్ ఉన్న వాళ్ళకి వాళ్ళ ఇన్సులిన్ రెసిస్టెంట్ అనేది తెలియదు అనమాట. అందుకని ఐ డిసైడెడ్ ఇయర్ లో కమింగ్ 6 months లో 1 lakh పీపుల్ కి లైవ్ ఈవెంట్స్ చేసేసి నేను చాలా మందికి దీని గురించి ఇన్ఫర్మేషన్ ఇద్దామని, అవేర్నెస్ సెషన్స్ చేద్దామని అనుకుంటున్నాను అనమాట. సో మీరు ఈ వీడియో చూసే వాళ్ళలో మీరు రియల్లీ వర్కింగ్ ఇన్ ఏ కంపెనీ, సాఫ్ట్వేర్ కంపెనీస్ కానీ, ఆఫీసెస్ కానీ, ప్రైవేట్ ఆఫీసెస్ కానీ, కాలేజెస్ కానీ, స్కూల్స్ కానీ, అపార్ట్మెంట్స్ లో ఉండే కమ్యూనిటీస్ కానీ, డిఫరెంట్ కమ్యూనిటీస్, నేను లైవ్ గా వచ్చి మీ దగ్గర హెల్త్ ఈవెంట్ చేయాలి అని అంటే కనీసం 20+ పీపుల్ ఆ ఈవెంట్ లో ఉండగలిగితే డెఫినెట్ గా నేనే వచ్చేసి మీకు దీని గురించి అవేర్నెస్ ఇచ్చి దాని నుంచి ఎలా ప్రివెంట్ చేసుకోవాలో కూడా నేను మీకు ఎడ్యుకేట్ చేస్తాను. ప్లీజ్ షేర్ దిస్ వీడియో టు సో మెనీ పీపుల్. ఎందుకంటే అది నేను చెప్పే విషయాలు కొన్ని తెలుసుకున్నా గానీ ఎంతో మందిని మనం రోగాల సైడ్ వెళ్లకుండా వెనక్కి తీసుకురావచ్చు అనమాట. సో ప్లీజ్ షేర్ దిస్ వీడియోస్ ఇన్ యువర్ స్టోరీస్ అండ్ మీరు స్టేటస్లలో షేర్ చేయండి. రియల్ గా నీడ్ ఉన్న పీపుల్ కి ఈ వీడియోని రీచ్ కానివ్వండి. సో మీకు ఓకే అనుకుంటే, మీరు నేనే మీ దగ్గరకు వచ్చి ఈవెంట్ చేయాలనుకుంటే కామెంట్ చేయండి ఆర్ డిఎం చేయండి, ఐ నీడ్ హెల్త్ అవేర్నెస్ సెషన్ ఆర్ ఈవెంట్ అని. థ్యాంక్ యూ వెరీ మచ్.